హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ అయిందో చూద్దామా. సో అరౌండ్ మార్కెట్ వచ్చేసి 11,154.10కి ఓపెన్ అయ్యింది అండ్ 11,317 ఆ హై లెవెల్ వరకు వెళ్ళి 11,300.55కి క్లోజ్ అయింది మార్కెట్. నా కమింగ్ టు ఇవాళ ఎలా ట్రేడింగ్ అయ్యింది అనేది చూద్దామా మనము. సో 11,154.10 లెవెల్లో మనకి ట్రేడ్ ఓపెన్ అప్ అయిన తర్వాత మార్కెట్ అయితే మనకి ఇది ప్రీవియస్ డే హై అండి. ఈ బ్లూ కలర్ది కాదు, ఆ బ్లూ కలర్ది వచ్చేసి ఇవాళది. సో ఇక్కడ ఆరెంజ్ కనబడుతుంది కదా, ఈ ఎల్లో కలర్ది, ఇక్కడ అట్లా ఈ ఆరెంజ్ కలర్ది, అట్లాగే రెడ్ కలర్ది, ఇది ప్రీవియస్ డే హై అండ్ లో. మనం చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అంతా కూడా టిల్ మనకి 12 o'clock వరకు ఇదే పర్టికులర్ రేంజ్ బౌండ్లో ట్రేడింగ్ అయింది. అంటే ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఈ ప్రీవియస్ డే లో లెవెల్కి ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ చేసి మళ్ళీ పైకే వెళ్ళింది. ఆ తర్వాత మనకి ప్రీవియస్ డే ఈ సప్లై జోన్లో ఇక్కడ ఈ లెవెల్లో వచ్చేసి ఒక్కసారి టచ్ అయ్యింది, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు పడిపోయింది మార్కెట్. ఇక్కడ నుంచి కిందకు పడిపోయి ఆల్మోస్ట్ ఒక 100 points 110 points కిందకు పడిపోయింది. ఎవరైతే ఇక్కడ షార్ట్ చేసి ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఒక 100 points అయితే గెయిన్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి కిందకు పడిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇదే లెవెల్ని మనకి ఇక్కడ అరౌండ్ 12 o'clockకి 11,225 లెవెల్స్ని ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఒక 60 points దాకా మనకి ఇక్కడ మనం గెయిన్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో, అంటే ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎవరైతే ట్రేడింగ్ తీసుకుని ఉంటారో డెఫినెట్లీ ఒక 60 points అయితే 50 to 60 points అయితే గెయిన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి నిన్నటి అనాలిసిస్. అండ్ ఇవాళది ఎలా ఉంది, ఇవాళది వచ్చేసి అండి మనకి నేను చెప్పినట్టుగా ప్రీవియస్ డే హై చూడండి, ఈ బ్లూ కలర్ది, అండ్ ప్రీవియస్ డే లో ఇది. ఆల్రైట్, సో ఇక్కడ మనకి రేపు మార్కెట్ అయితే పాజిటివ్గానే కనిపిస్తోంది మోస్ట్లీ. బట్ అగైన్ ఇవాళ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీలో ట్రేడ్ అయిన తర్వాతనే మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే పాజిటివ్గానే ఉంది మార్కెట్. సో ఈ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో మనం చూస్తే, అంటే రేపు మనం ఎక్కడ ట్రేడింగ్ చేయాలి, ఎక్కడ మనము బుల్లిష్ ఉంటుంది, ఎక్కడ మనం బేరిష్ ఉంటుంది, ఎక్కడ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంటాయో మనం చూద్దాము. అంటే రేపు 325 లెవెల్స్ దాటిన తర్వాతనే బుల్లిష్ కనపడుతుంది. అరౌండ్ ఆఫ్టర్ క్రాసింగ్ 325 ఓన్లీ గో ఫర్ బయింగ్. అండ్ మనకి బేరిష్ వచ్చేసి అరౌండ్ 11,223 లెవెల్స్ని దాటింది అని అంటే డెఫినెట్లీ మనకి కొంతవరకు బేరిష్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్ కెన్ గో అప్ టు 11,150 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు, అండ్ ఆల్సో 11,087 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బేరిష్ ఉంటే. అదే బులిష్ ఉందనుకోండి, మనకి 11,347 ఆ లెవెల్స్ని ఈజీగా వెళ్ళిపోతుంది, అక్కడి వరకు మనకి టచ్ అవుతుంది. అండ్ రేంజ్ వచ్చేసి మనకి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 11,347 నుండి 11,400 వరకు ఈజీగా, అంటే ఆ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది వచ్చేసి మనకి ఇవాల్టి రేపటి మార్కెట్ డీటెయిల్స్ అండి. ఇది రేపటి ఎలా ఉంటుంది నిఫ్టీ అనేది డీటెయిల్స్ అండి. ఇది రేపటి ట్రేడ్ ఎలా ఉంటుంది నిఫ్టీ 50 అనేది డీటెయిల్స్. సో రేపు అప్ టు ఒకవేళ పాజిటివ్గా అప్ సైడ్లో ఉంటే మార్కెట్ 11,430 వరకు 31 వరకు వెళ్ళే అవకాశం మనకి స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.